వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ పార్లమెంట్లో భారీ మెజార్టీతో గెలుపొందిన బండి సంజయ్కి కేంద్ర మంత్రి ఇవ్వడంతో ఇక కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. బండి సంజయ్ ఒక సామాన్య కార్యకర్త అని కేంద్ర మంత్రిగా చూడడం చాలా సంతోషంగా ఉందని అన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఎంతగానో బండి సంజయ్ కృషి చేశారని తెలిపారు. చొప్పదండి గ్రామాల నుంచి అత్యధిక ఓట్లు వేసి ప్రజలు బండి సంజయ్ను గెలిపించుకున్నారని అంటున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో పార్టీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే చొప్పదండి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మనతో పాటు ఉన్నారు. ఒకసారి చెప్పండి మేడం. నమస్తే తమ్మి. కరీంనగర్ పార్లమెంటు ప్రజలకి ముందుగా బొడిగె శోభక్క గాలన పక్షాన నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా, థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే హోరాహోరీ జరిగిన ఎన్నికల ప్రచారంలో ఇక్కడ గడీల దొరలకు గరీబోల బిడ్డకు జరిగిన ఎన్నికలు, ఇక్కడ మొన్న ఎన్నికలు గరీబోల బిడ్డ బండి సంజయ్ అన్న. ఎందుకంటే ఒక కౌన్సిలర్ నుంచి, అంటే ఒక వాడ నుంచి వల్ల గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదగడానికి వల్ల ప్రజల సహకారము, నమ్ముకున్న కార్యకర్తలు, పార్టీ సిద్ధాంతాన్ని మోసిన వ్యక్తిగా ఇవల్ల గల్లీ నుంచి ఢిల్లీకి పంపించిన చరిత్ర కరీంనగర్ ప్రజలకు ఉంది. కాబట్టి ఇవల్ల పార్టీలు, ధనము, కులము ఒకటైనా కానీ ఇవాళ బండి సంజయ్ అన్న మా కోసం కొట్లాడిండు. 5 ఏళ్ళు ఎంపీగా గెలిపిస్తే మా కోసం కల్వకుంట్ల కుటుంబంతో ఢీ కొట్టిన నాయకుడని డబలు మెజార్టీ ఇచ్చి గెలిపించిన కరీంనగర్ ప్రజలకు శుభక గాలన్న మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఇవాళ బండి సంజయ్కు క్యాబినెట్లో మంత్రి పదవి రావడానికి ఒక అవకాశం ఏంటంటే, బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రం అంతా ఊరూరా పాదయాత్ర చేస్తూ రాత్రనక పగలనక ఎన్నో అవస్థలు భరించి ఊరూర తిరిగి గొప్ప గొప్ప మీటింగులు పెట్టి బండి సంజయ్ అన్నంటేనే బీజేపీ అని ప్రచారం చేస్తూ నరేంద్ర మోడీ గారి పథకాలను, దేశ ప్రధానమంత్రి గారి పథకాలను ప్రతి గడప తీసుకొని పోయిండు. కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారికి క్యాబినెట్లో అవకాశం కల్పించిండ్రు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి, అంటే దేశ ప్రధానమంత్రి గారికి, వారికి సహకరించిన నాయకులకి నేను బొడిగె శోభక్క గాలన్నగా నేను థ్యాంక్స్ చెప్తానా. మీరు ప్రజలకు ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే నార్మల్గా ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చింది కదా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పదవిలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నారు? 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇష్టపడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల పాలనలో తృప్తిగా లేరు ప్రజలు. అందుకే వాళ్ళకి జీరో చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు, మోసపోయినరు కాబట్టి దాన్ని గమనించే 8 మంది మా ఎంపీలను గెలిపించారు, 8 మెంబర్స్. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అవి అమలు చేయడం కోసము నిత్యం ఒక కార్యక్రమం పేరు మీద బయలుదేరుతాం. అది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేదే. ఏదది? నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కానివ్వండి, అదేవిధంగా రైతులకి రుణమాఫీ కోసం కానివ్వండి, మా అక్కలకి, ఇళ్లలో ఉన్నోళ్ళకి 2500 బ్యాంకులలో అకౌంట్లలో వేస్తానన్నాడు, దానికోసం. కళ్యాణ లక్ష్యంతో పాటు పెళ్లి కాగానే పెళ్లి పందిరిలో పోయి తులం బంగారం ఇస్తానన్నాడు, అవునా కాదా? ఒక తులం బంగారం కోసం. అగో రైతులకి క్వింటాలకు 500 బోనస్ ఇస్తానన్నాడు. సన్న వడ్లు కాదు, ఏ వడ్లు పండించినా ఇస్తా అని చెప్పినవు, పేరు పెట్టలే అప్పుడు మేనిఫెస్టోలో. కాబట్టి రైతు అనే వాళ్ళు 6 కాలం కష్టపడ్డ రైతు మన్ను బుక్కుతాడు, రైతు అనే బిడ్డ. కాబట్టి ఏ వడ్లు పండించినా బోనస్ క్వింటాల్కి 500 చొప్పున ఇవ్వాలని వాళ్ళు మేనిఫెస్టో పెట్టిన అంశాన్నే లేవనెత్తుతాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేస్తాం. ఆ ఫలితాలు, ఆ ఇచ్చిన గ్యారంటీలు అమలయ్యేంత వరకు పోరాటం చేసే బిడ్డలంటే ఇవాళ కాషాయం జెండా వేసుకున్న బిడ్డలు, కార్యకర్తలు. మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాత్రము ప్రజలు స్వచ్ఛందంగా ఓటేశారు. అదేవిధంగా అభివృద్ధి కోసము మేము ప్రయత్నం చేస్తామని, ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని నిలదీస్తామని, మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రము సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. కెమెరామన్ తిరుపతితో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. ఎప్పుడు ఏదో ఒక